ఇండియాస్ డెమోగ్రఫీ మిషన్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా స్పీచ్ ఇస్తారు కదండి ఎర్రకోట నుంచి. ఆ స్పీచ్లో ఇండియాస్ డెమోగ్రఫీ మిషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఇమిగ్రెంట్స్, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వారిని బేసిక్గా ఐడెంటిఫై చేయడము, అదేవిధంగా ఇండియా కల్చర్ ఏదైతే ఉందో దాన్ని సంరక్షించాలి, అదేవిధంగా ఇండియాను పవర్ఫుల్ డెమోగ్రఫిక్ మిషన్గా మార్చాలన్నదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. బేసిక్గా దీంట్లో జననాల రేటుని కంట్రోల్ చేయడము, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ కాకుండా చూడడము, ప్రధానంగా ఇండియా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ఇతర ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం అని చెప్పేసి ఇండియా డెమోగ్రఫీ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరి అధ్యక్షన? పిఎం మోడీ గారి అధ్యక్షతనే ఇది చేయడం జరిగింది. గవర్నమెంట్ లాంచెస్ హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్ అండర్ ది పిఎం మోడీ. ఓకే, ఫోకస్ ఏంటి? ఐడెంటిటీ వెరిఫికేషన్, అదేవిధంగా కర్బింగ్ ఇన్ఫిల్ట్రేషన్. సో బేసిక్గా మనకి ఈ రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా త్రూ బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి రావడం జరుగుతుంది కదా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోకి. ఈ విధంగా దేశమంతా స్ప్రెడ్ అవుతూ ఉన్నారు. సో ఇలాంటి ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఐడెంటిటీ వెరిఫికేషన్ చేయాలి, అదేవిధంగా ఇండియా యొక్క సెక్యూరిటీని పెంచాలి అన్నది ఈ డెమోగ్రఫీ మిషన్ యొక్క ప్రధాన ఇతిహాసం. గోల్ ఏంటి? ప్రివెంట్ డెమోగ్రఫిక్ షిఫ్ట్స్ థ్రెటనింగ్ బార్డర్ స్టెబిలిటీ అండ్ సావర్నిటీ. ఓకే, కీ కన్సర్న్ ఏంటి మరి యాక్చువల్లీ అంటే బేసిక్గా నేషనల్ సెక్యూరిటీ, ఇల్లీగల్ సెటిల్మెంట్స్ ఎక్కువగా అవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా కాన్ఫ్లిక్ట్ అండ్ అన్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంది. అదేవిధంగా ట్రైబల్ అండ్ వల్నరబుల్ కమ్యూనిటీస్ గురించి సంబంధించి చూస్తే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్, ఎస్పెషల్లీ మనము అస్సాంలో చూస్తూ ఉంటాం. ఓకే, లైవ్లీహుడ్ లాస్, కల్చరల్ ఎరోజన్, ఇవన్నీ కూడా బేసిక్గా వచ్చే మైగ్రెంట్స్ ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉంటారో వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారు. సో లోకల్గా అనాది కాలం నుంచి ఉంటున్న వాళ్ళకి బేసిక్గా అక్కడ ఉపాధి లేకుండా పోతుంది, వాళ్ళ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో అది లాస్ అవుతున్నారు అని చెప్పేసి కీ కన్సర్న్గా ఉండడం జరిగింది. సో అస్సాం రిస్ట్రిక్ట్ ల్యాండ్ సేల్స్ ఇన్ బార్డర్ డిస్ట్రిక్ట్స్ అండ్ అదర్ states divided. So mission will remain central theme in India's socio-political discourse. సో ఇది బేసిక్గా భారతదేశం యొక్క అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండేటువంటి మిషను, ఇది ఒకటి పాయింట్. అదేవిధంగా బ్యాలెన్సింగ్ సెక్యూరిటీ, హ్యూమన్ రైట్స్ అండ్ రీజనల్ సెన్సిటివ్స్ని పెంపొందించే విధంగా ఇది ఉండడం జరుగుతుంది. ఎయిమ్ ఎట్ ప్రిజర్వింగ్ ఇండియాస్ డెమోగ్రఫిక్ అండ్ కల్చరల్ ఐడెంటిటీ. ఇండియా యొక్క డెమోగ్రఫీ అదేవిధంగా యూనిక్ కల్చరల్ ఐడెంటిటీ ఏదైతే ఉందో దాన్ని కాపాడాలన్నదే ఈ డెమోగ్రఫీ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం.